ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. బైబిల్లో ఉన్న ఆదికాండము సృష్టి క్రమం శాస్త్ర విరుద్ధమైంది అని చాలామంది నాస్తికులు అలాగే క్రీస్తు విరోధులు మాట్లాడుతూ ఉంటారు. కారణం, దీన్ని సమన్వయపరిచే పని లేదా బైబిల్ని సైన్స్ని దగ్గర పెట్టి వివరించేటువంటి ప్రయత్నం ఎక్కువ మంది చేయకపోవడం. అలాగని ఎవరు చేయలేదని కాదు. ప్రపంచవ్యాప్తంగా విజ్ఞులు, శాస్త్రజ్ఞులు, పండితులు అంటే బైబిల్ పండితులు చాలాసార్లు దీని గురించి చెప్పినా అవి చేరవలసినటువంటి చోటికి చేరలేదు. ఎక్కువ మంది ప్రజలకు అది అందుబాటులోకి రాలేదు. అయితే ఈరోజు నేను మీతో ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి ప్రతి అధ్యాయంలో ఉన్న 5 వచనాలని లేదా 5 ప్రశ్నలని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దానిలో భాగంగా ఆదికాండం మొదటి అధ్యాయం దగ్గరికి వద్దాం. ఈ ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్న విషయాలను మనం చర్చిద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం అనేది వాస్తవానికి చాలా చాలా సందిగ్ధమైన, ప్రశ్నాత్మకమైన అధ్యాయం. ఎందుకంటే ఇక్కడ సృష్టి ప్రారంభం జరుగుతుంది. దేవుడు తన కార్యాలను ప్రారంభిస్తాడు. ఆ ప్రారంభించినటువంటి కార్యాలు మనిషికి అవసరమైన సృష్టిని చేయడంలో అది భాగంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఎక్కువ మంది దేవుడు లేడు అని చెప్పడానికి అధ్యాయాన్ని వాడుతుంటారు. దీన్ని మనం సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని నేను మీ అందరినీ ప్రేమతో కోరుకుంటున్నా. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదవడం ప్రారంభిద్దాం. ఎందుకంటే ఇక్కడే చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశంలోను సృజించెను అని ఉంటుంది. ఇక్కడ తెలుగు వాళ్ళు ముఖ్యంగా అడిగే ప్రశ్న ఏమిటంటే, ఏమండి మీరు చెప్పేది చాలా అబద్ధం, బైబిల్ శాస్త్ర విరుద్ధం అని అంటారు. ఎందుకు శాస్త్ర విరుద్ధం అండి అని అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, బైబిల్లో ఆదికాండం మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఏమనుంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను అని ఉంది. ఏమండి మీరు చెప్పండి, భూమి పెద్దదా లేదా ఆకాశం పెద్దదా? ఆకాశంలో కదా భూమి ఉంది. భూమిలో ఆకాశం ఉందా? పోనీ లేదుగా. మరి ఆకాశంలో భూమి ఉంటే మొదట భూమిని చేసి తర్వాత ఆకాశాన్ని చేయడం ఏంటి? విచిత్రంగా లేదు అని చాలామందికి ప్రశ్న రావచ్చు. ఎందుకంటే ఈ పదాల కూర్పుని సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు ఇలా ప్రశ్నిస్తుంటారు. సహోదరులారా, అలాగే నాస్తిక సహోదరులారా, భారతీయ సహోదరులారా, మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలాసార్లు భాష అనేది స్థానికమైన సంప్రదాయాలని, విశ్వాసాలని ప్రతిబింబిస్తూ ఉంటుంది. మీరు తెలుగు భాషలో చాలా పదాలు స్థానికంగా ఉన్న మతభావనల్ని, సంప్రదాయాలని కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు అది శాస్త్రబద్ధంగా కంటే లోకల్గా ఉన్న ప్రజలు అర్థం చేసుకోవడం కోసం, వాళ్ళ సౌలభ్యం కోసమే ఎప్పుడు కూడా రచనలు చేయడం జరుగుతుంది. బైబిల్ను తర్జుమా చేసింది తెలుగు భాషలోకి బ్రాహ్మణ పండితులు కాబట్టి, ఎక్కువ శాతం మంది అప్పుడు మిషనరీలకి తెలుగు భాష పట్ల అవగాహన కలిగించి నేర్పించింది బ్రాహ్మణులు కాబట్టి, వాళ్ళు ఏం చేశారు అంటే ఆదికాండంలో ఉన్న మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని వాళ్ళు ఎలా తర్జుమా చేశారంటే, స్థానిక సంప్రదాయాలు, భాషా ప్రయోగాలని ఆసరా చేసుకుని వాళ్ళు తర్జుమా చేశారు. స్థానికంగా ఉన్న సంప్రదాయాలు ఏంటి, విశ్వాసాలు ఏంటి అంటే, మన తెలుగువారు లేదా భారతదేశపు మతం వారు ఆకాశాన్ని పురుషుడిగాను భూమిని స్త్రీగాను భావిస్తారు. ఎంత మీ అందరికీ తెలిసిందే. స్త్రీని భూదేవి అంటారు, ఆకాశాన్ని ఆకాశం దేవుడు అంటారు, లేదా ఆకాశాన్ని ఆకాశ పురుషుడిగా మాట్లాడతారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ఆకాశాన్ని పురుషుడిగా భావిస్తారు, స్త్రీని స్త్రీగా భూమిని భావిస్తారు. కాబట్టి మన తెలుగు భాషలో ఉన్న ప్రయోగం ఏంటంటే, స్త్రీ పురుషులు ఇద్దరిని మాట్లాడాలనుకున్నప్పుడు పురుష స్త్రీ అనరు, స్త్రీ పురుషులు అంటారు. తల్లిదండ్రుల గురించి చెప్పాలనుకున్నప్పుడు తండ్రి పెద్దోడు కదా, తల్లి చిన్నది, కానీ తల్లిదండ్రులు అంటారు, తండ్రి తల్లి అనరు. భార్యాభర్తలు అంటారు, భర్త భార్య అనరు. ఈ సంప్రదాయాన్ని అనుసరించే ఇక్కడున్నటువంటి భాషల్లో భూమిని తల్లిగా, సూర్యుడిని పురుషుడిగా భావిస్తారు. కాబట్టి స్త్రీ భూదేవిని ముందుగా ప్రస్తావించడం అనేది
వారి భాషలో ఉన్నటువంటి అలవాటు. ఆ అలవాటు ప్రకారమే వారు రాసింది ఏంటంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. ఎందుకంటే భూమి ఆకాశం అన్నప్పుడు తెలుగులో వాడబడే పదం ఏంటంటే భూమి ఆకాశం అంటారు తప్ప భూమి ఆకాశం అని సపరేట్గా చదవరు. అందుకని భూమి ఆకాశములు అని తర్జుమా చేశారు. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంటుంది. ఆదికాండంలో చాప్టర్ 1 మొదటి లైన్ మనం చదువుదాం. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. ఇక్కడ చూడండి, ముందు హెవెన్ వచ్చింది, తర్వాత ఎర్త్ వచ్చింది. తెలుగులో మాదిరిగా భూమి ఆకాశం రాలా. అంటే ఈ పదప్రయోగం అనేది ఇక్కడ సాంప్రదాయాలను బట్టే తప్ప వాస్తవానికి బైబిల్ అది చెప్పలేదు. మీకు అర్థమైంది కదా? కాబట్టి బైబిల్ సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. రెండో ప్రశ్నకు సమాధానాన్ని మనం మళ్ళీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మీరందరూ ఎదురు చూస్తుండండి. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని చూడండి, అలాగే లైక్ చేయండి. బైబిల్ సమస్యల పట్ల, అనుమానాల పట్ల ఇంకా సందేహంగా ఉన్నవారికి వీటిని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.